Hello guys, welcome to Talkies Today channel. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు సాటర్డే ఎపిసోడ్ అనాలిసిస్ అనేది చూద్దాం ఈ వీడియోలో. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు ఈ వీడియోలో నాగార్జున ఎవరెవరికి పెయింట్ పూసాడు, ఎవరెవరిని అప్రిషియేట్ చేశారో చెప్తాను. అట్లాగే వీడియో ఎండింగ్లో సండే ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు అనేది కన్ఫర్మేషన్గా చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ రోజు ఎపిసోడ్ హోస్టింగ్ నాగార్జున గారు ఎరగదీశారని చెప్పొచ్చు. ఎపిసోడ్ స్టార్టింగ్ డెమాన్ పవన్ కెప్టెన్ అయిన తీరు కరెక్ట్గా జరిగిందా లేదా అని నాగార్జున గారు హౌస్ మేట్స్ అందరినీ ఒక్కొక్కరుగా అడిగారు. సో రీతు చౌదరికి ఈరోజు బాగా తిట్లు పడ్డాయి. తను చేసిన ఏదైతే ఉందో ఫేవరిజం కోసం డెమాన్ పవన్ని ఇంటెన్షనల్గా కెప్టెన్ చేసిందనే పాయింట్ మీద అందరూ ఏకీభవించారు. ఇప్పటివరకు హిస్టరీలో ఎప్పుడూ జరగని విధంగా ఒక కెప్టెన్సీ నుంచి తొలగించబడింది. డెమాన్ పవన్ కెప్టెన్సీని రివోక్ చేసేశారు కంప్లీట్గా. అయితే కెప్టెన్సీ కంటెండర్లైన నలుగురికి కలిపి మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ అనేది జరగబోతుంది. అది రేపు సండే ఎపిసోడ్లో టెలికాస్ట్ అవుతుంది. సో మళ్ళీ దానికి సంచాలక కింద రీతు చౌదరినే పెడతారు. అది ఈరోజు జరిగిన కెప్టెన్సీ ఎపిసోడ్ వారు. తర్వాత హరీష్ గారి వైఫ్తో నాగార్జున గారు మాట్లాడారు. తర్వాత హౌస్లో ఉంటావా లేదా అని హరీష్ గారిని అడిగారు. నేను హౌస్లోనే ఉంటానని హరీష్ చెప్పారు. సుమన్ శెట్టి గారిని అప్రిషియేట్ చేశారు. సంజనాని తనుజాని కూడా అప్రిషియేట్ చేశారు. సో ప్రియా శెట్టికి బాగా పడ్డాయి ఈరోజు తనకి. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్ మెయిన్ హైలైట్స్. ఎవరిని సేవ్ చేయలేదు ఈ ఎపిసోడ్లో. సో ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్లో రేపు పర్ఫెక్ట్గా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు. డబుల్ ఎలిమినేషన్ అయితే లేదు, సింగిల్ ఎలిమినేషనే. ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మనం ఆల్రెడీ నిన్న పెట్టిన ఓటింగ్ అనాలిసిస్ అప్డేట్లో చాలా క్లియర్గా చెప్పాం. డేంజర్ జోన్లో మొత్తం 4 ఉన్నారు. హరీష్, అట్లాగే ప్రియా శెట్టి, ఫ్లోరా సేని, మర్యాద మనీష్. ఈ 4గురిలో ఒకరు ఖచ్చితంగా వెళ్తారు. కామన్ మ్యాన్ వెళ్ళే అవకాశం ఉందని కూడా చెప్పాను. అయితే ఫ్లోరా సేని గారు డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పాను. ఆల్రెడీ చెప్పాను జనాలంతా ప్రియా శెట్టి గారు వెళ్ళిపోవాలని, ఫ్లోరా శెట్టి గారికి విపరీతంగా ఓటింగ్ చేస్తున్నారని. ఆ ప్రాసెస్లో ఏమన్నా ప్రియా శెట్టి గారికి కూడా ఓటింగ్ పడితే మధ్యలో బలైపోయేది మర్యాద మనీష్ అని చాలా క్లియర్గా చెప్పాను. సో ఈరోజు సండే ఎపిసోడ్లో మర్యాద మనీష్ ఎలిమినేట్ అయిపోయాడు. ఈ వారం ఎలిమినేట్ అయింది మర్యాద మనీష్. ఓకే, ఇట్స్ క్లియర్నా? సో రేపటి ఎపిసోడ్ సండే ఎపిసోడ్ మీద మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం రేపు. ఇంకేదైనా అప్డేట్ ఉంటే మండే నామినేషన్స్ వీడియోలు అప్డేట్ చేస్తాను. ఇది వాళ్ళ వీడియో గైస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.